ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి మాజీ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జట్టులో 5 స్పిన్నర్లు తీసుకోవడం వెనుక ఎలాంటి స్ట్రాటజీ ఉందో అంటూ పలువురు సెటైర్లు వేశారు. దుబాయ్ పిచ్లు మరీ అంతగా టర్న్ అవుతాయా అంటూ ప్రశ్నించారు. తాజాగా దీనికి సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 5 స్పిన్నర్లు తీసుకోవడానికి కారణం ఏంటో చెప్పేశాడు. తమ బలాలకు అనుగుణంగానే జట్టును ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చాడు. జట్టులో ఉన్నది 5 స్పిన్నర్లు అనే అంశాన్ని తాను పరిగణలోకి తీసుకోనన్నాడు. జట్టులో ఉంది 2 స్పిన్నర్లు మాత్రమేనని, మరో 3 ఆల్రౌండర్లని, వారిని కేవలం స్పిన్నర్లుగానే చూడడం లేదన్నాడు. వారు బ్యాట్తోనూ బాల్తోనూ రాణించగలరన్నాడు. తాము జట్టు బలాలపై మాత్రమే ఫోకస్ పెట్టామని, అందుకు తగ్గట్టుగానే జట్టు ఎంపిక జరిగిందని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ డెప్త్ కోసమే వారిని ఎంపిక చేశామని, 6 పేసర్లు తీసుకున్న జట్లను ఇలా ఎందుకు విమర్శించారంటూ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు విభిన్నమైన డైమెన్షన్ అందిస్తారన్నాడు. వారితో తమ బ్యాటింగ్ బలం పెరుగుతుందన్న రోహిత్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లనే ఎంచుకున్నామని చెప్పుకొచ్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని రోహిత్ శర్మ తెలిపాడు. ప్రతి ఐసీసీ టోర్నీ తమకు చాలా ముఖ్యమైనదని, జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి వారి బాధ్యతలపై స్పష్టత ఉందన్నాడు. గతంలో భారత్ తరపున ఎలా ఆడామో ఈ టోర్నీలోనూ అలానే ఆడతామన్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కుర్రాళ్ళు అద్భుతంగా రాణించారన్నాడు. అయితే ఏ జట్టును కూడా అంత తేలిగ్గా తీసుకోమంటూ రోహిత్ స్పష్టం చేశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరగనున్నాయి. పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ను అనుసరించి దుబాయ్ వేదికగా మన మ్యాచ్లు జరగబోతున్నాయి. దుబాయ్ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే స్పిన్ ఆల్రౌండర్లకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. దుబాయ్ పిచ్పై బ్యాటింగ్ అనుకున్నంత తేలిక కాదు, అలా అని మరీ కష్టంగానూ ఉండకపోవచ్చని తెలుస్తోంది.